హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వరల్డ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకైతే తీసుకొచ్చానండి. డబ్బు సంపాదించాలి అంటే కష్టపడటం కాదండి, శ్రమతో డబ్బు రాదు. మంచి ఆలోచనతోనే డబ్బు వస్తుంది. ఒకవేళ కష్టపడితేనే డబ్బు వస్తుంది అనుకుంటే రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను రోజువారీ పనిచేసే కూలీలు ఎప్పుడో కోటీశ్వర్లు అయిపోయేవాళ్ళు కదా. మరి కాలేదు కదా. కాబట్టి డబ్బు కష్టంతోనే కాదు, మంచి ఆలోచనతో కూడా సంపాదించుకోవచ్చు. ముందు మీరు డబ్బు సంపాదించాలి అంటే ఈ 6 విషయాలను ఎవ్వరికీ చెప్పకండి. ఈ 6 విషయాలు పొరపాటున బయటికి చెప్పారా, మీరు ధనవంతులు అవ్వాలన్న కోరిక, మీరు కోటేశ్వరులు అవ్వాలన్న కోరిక, మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలి అన్న కోరిక కోరికగానే మిగిలిపోతుంది, కలగానే మిగిలిపోతుంది. కాబట్టి ఈ 6 విషయాలు కూడా ఎవ్వరికీ చెప్పకండి. అంత ఇంపార్టెంట్ ఈ 6 విషయాలు కూడా. డబ్బు డేటా లాంటిదండి. 99.9% సమస్యలను సాల్వ్ చేస్తుంది. మీకు కూడా పేరు, డబ్బు, కీర్తి, గౌరవం కావాలా? అయితే నేను చెప్పే ఈ 6 విషయాలు కూడా ఎవ్వరికి చెప్పకుండా ఉండటానికి ప్రయత్నించండి. అందులో నెంబర్ 1 మీ ఆదాయం. మీ ఆదాయాన్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే, నా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పొరపాటును కూడా మీ ఆదాయం గురించి చెప్పకండి. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో మనుషులు విలువిచ్చేది మీకు కాదండి, మీ వెనకున్నటువంటి డబ్బుకు మాత్రమే. ఈ జనాలకి మీ ఆదాయం గురించి తెలియనంతసేపు కూడా వాళ్లతో సమానంగానే చూస్తారు మిమ్మల్ని కూడా. ఎప్పుడైతే మీ ఆదాయం గురించి తెలుస్తుందో జలసీలు, ఎక్స్పెక్టేషన్స్, బంధాలు విడిపోవటాలు ఇక అన్నీ స్టార్ట్ అవుతాయి. కోటేశ్వరుల మార్గం ఎప్పుడూ కూడా రహస్యంగానే మొదలవుతుంది. గోల గోల గందరగోళంగా వాళ్ళ ఇన్కమ్ అనేది ఉండదు, గమనించండి. ఇంకా నెంబర్ 2 మీ నెక్స్ట్ ప్లాన్. మీ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు, మీరు కొత్తగా ఏం ప్లాన్ చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళు వేసే ప్రతి అడుగు అందరితో చెప్పుకుంటూ పోతారో ఖచ్చితంగా వాళ్ళ ఉచ్చులో వాళ్లే పడిపోతారు. ఎలా అంటే మీరు ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మీరు ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నారు, దాన్ని మీరు బయటికి చెప్పేశారు. ఇది తెలుసుకున్నటువంటి ప్రజలు 2 రకాలుగా ఉంటారు. అందులో నెంబర్ 1 మిమ్మల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు. ఇది కొంటే నష్టపోతావు, ఇది కొంటే ఇలా జరుగుతుంది, ఇది నీకు అనవసరం, ఇది కొంటే లాస్ అయిపోతావు అని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఇక 2వ రకం వ్యక్తులు, మీ యొక్క ప్లాన్ ని వాళ్ళు కాపీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, మీరు ఉన్న చోటే ఆగిపోతారు. మిమ్మల్ని వెనక్కి లాగి వాళ్ళు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీ యొక్క నెక్స్ట్ ప్లాన్ గురించి పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పకండి. పెద్ద పెద్ద కోటేశ్వరులు కూడా తాము వేసుకున్న ప్లాన్స్ ని అమలు చేసిన తర్వాతే బయట పెడుతూ ఉంటారు. మీరు కూడా మీ యొక్క ప్రాసెస్ ని సైలెంట్ గా చేసుకుంటూ పోండి. కానీ ప్రోగ్రెస్ ఎలా వస్తుందో తెలుసా? చాలా వైలెంట్ గా వస్తుంది. ఇంకా నెంబర్ 3 మీ కలల్ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోకండి. ఈ ప్రపంచానికి నీ కలలు అర్థం కావు, ఎగతాళి చేస్తూ ఉంటారు. ఒక్కసారి నీ కలలేంటో బయటికి చెప్పి చూడండి, ప్రతి ఒక్కరూ కూడా నవ్వుకుంటారు. నువ్వా కోటేశ్వరుడు అవుతావా, అది కొంటావా, ఇది కొంటావా, అయ్యో అంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ జనాలు మీ కలలను, కష్టాలను ఎవ్వరూ చూడరండి. వీళ్ళు మీ గతాన్ని మాత్రమే చూస్తుంటారు. కాబట్టి మీరు అనుకునే ప్రతి ఒక్క కళ కూడా, ప్రతి ఒక్క డ్రీమ్ కూడా ఎవ్వరికీ చెప్పకండి. అనవసరంగా ఎగతాళి పాలు కాకండి. అవి అమలు పరిచేంత వరకు కూడా ఎవ్వరికీ చెప్పకండి. ఇక నెంబర్ 4 నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏం నేర్చుకున్నావన్నది ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే విద్య అనేది ఒక ధనం, దాన్ని నిశ్శబ్దంగానే సంపాదించాలి, శబ్దం చేస్తూ కాదు. నేను అక్కడ కోర్స్ తీసుకున్నాను, నేను ఇది నేర్చుకున్నాను, నేను ఇది చదువుతున్నాను, నేను ఈ పుస్తకం చదివాను అని మీరు చెప్పారనుకోండి, ఈ జనాలు మిమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. మీకంటే ముందే వాళ్ళ కోర్స్ తీసుకొని మిమ్మల్ని వెనకబడేలా చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఏది సాధించాలన్నా, ఏం చెయ్యాలన్నా కూడా ఎవ్వరికీ చెప్పకుండా నిశ్శబ్దంగానే చెయ్యి, నిశ్శబ్దంగానే సాధించు. ఇక నెంబర్ 5 నీ బలహీనతల్ని, నీ కష్టాల కథల్ని ఎవ్వరికీ చెప్పకండి. ఇక్కడ ఎవ్వరికీ అంత తీరిక లేదు. ఒకవేళ తీరిక ఉన్నా కూడా వాళ్ళేం చేస్తారో తెలుసా? గాయం మీద ఉప్పు చల్లటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ లోకంలో ప్రతి 3 వ్యక్తుల్లో ఒక 2 వ్యక్తులు నీపై సానుభూతి పేరుతో నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ ధనవంతులు వాళ్ళ యొక్క చెత్త కాలం గురించి ఎప్పుడు చెప్తారో తెలుసా? వాళ్ళ యొక్క కష్టాల గురించి, వాళ్ళ పడ్డ శ్రమ గురించి ఎప్పుడు చెప్తారో తెలుసా? బాగా ఎదిగి వినేవాళ్లు మౌనంగా ఉండే పరిస్థితి వచ్చేంత వరకు ఆగి ఈ ధనవంతులు వారి యొక్క గతం గురించి, వారి యొక్క కష్టాల గురించి చెప్తారు. మీరేమో స్టార్టింగ్ లోనే మీ కష్టాల గురించి చెప్పుకుంటూ పోయారనుకోండి, అందరూ కూడా అవి వాడుకొని మిమ్మల్ని ఎగతాళి చేస్తూ మిమ్మల్ని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొడతారు. ఇంకా నెంబర్ 6
నువ్వు ఎవరికైనా ఎంత దానం చేశావో ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేసేటటువంటి దానానికి ఎప్పుడు ప్రతిఫలం దక్కుతుందో తెలుసా? ప్రచారం లేకుండా, గర్వం లేకుండా దానం చేస్తేనే మీకు ఆ దానం యొక్క ప్రతిఫలం దక్కుతుంది. కోటేశ్వరులు సైలెంట్ గా ఈ జనాల జీవితాలను మారుస్తూ ఉంటారు. ఈ ప్రపంచం తర్వాత అదే తెలుసుకుంటుంది. ఎవరో ఒకరు వస్తారు, ఇతని వల్లే నా జీవితం బాగుపడింది, ఇతని వల్లే ఈ రోజు నేను ఇలా ఉండగలిగాను అని చెప్పటానికి. మీరు హ్యాపీగా ఉండండి, అందరినీ హ్యాపీగా ఉండనివ్వండి. అంతేకాని అందరి సంతోషానికి మీరే కారణం కావాలి అని మాత్రం అనుకోకండి. అలా చేస్తే మీరు మీ లైఫ్ నే కోల్పోతూ ఉంటారు. ఈ గెలిచిన వారి చుట్టూనే జనం ఎప్పుడూ ఉంటారు. గెలిచినవాడు ఏది చెప్పినా భగవద్గీతలా ఉంటుంది, కానీ ఓడినవాడు ఏది మాట్లాడినా బూతులానే వినిపిస్తుంది. కాబట్టి గెలవటానికి ప్రయత్నం చేయండి. మీకు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకండి, ఏడవకండి. మీరు ఏడవటం వల్ల మీ కళ్ళు మసగబారిపోయి ఎదుట ఉన్న అవకాశాలన్నీ కనిపించకుండా కప్పేస్తూ ఉంటాయి. అనవసరంగా అవకాశాలన్నీ కోల్పోవాల్సి వస్తుంది. ఈ జనాలను చూసి ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండండి. మనకి సైన్స్ కావాలన్నా లేదా ఏదైనా నాలెడ్జ్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే అది నేర్పుతుంది. కానీ బ్రతకటం ఎలా నేర్చుకోవాలో ఈ ప్రపంచం మాత్రమే నేర్పుతుంది. ఫైనల్ గా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, ఆనందంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకండి. కానీ ఓడిపోతాం అన్న భయాన్ని మాత్రం ఈ రోజే వదిలేయండి. అరే గెలుపుదేముందండి, ఈ ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేస్తుంది, కానీ ఓటమి ఈ ప్రపంచాన్ని నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఓటమికి ఎప్పుడూ భయపడకండి. ప్రపంచాన్ని ఎలాగూ మార్చలేం, కానీ మనల్ని మనం మార్చుకునే శక్తి మనకైతే ఉంది కదా. అందుకే చెప్తున్నాను, మీరు ధనవంతులు అవ్వాలన్నా, మీరు కోటేశ్వరులుగా ఉండాలి అన్నా, మీరు బాగా డబ్బు సంపాదించాలి అన్నా కూడా ఈ 6 విషయాలు పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పకండి. అర్థమైంది కదా ఏ 6 విషయాలో? మేము డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాం అన్నవాళ్ళు కమెంట్ సెక్షన్ లో ఎస్ అని కమెంట్ చేయండి. ఇదేనండి ఈ రోజు వీడియో. మీ అమూల్యమైన కామెంట్ ని నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మీ యొక్క కమెంట్ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.